బ్రేకింగ్ చూస్తున్నాం. ఓ యువతిని ప్రేమించిన యువకుడిని చిత్తకొట్టిన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం బ్రహ్మదేవపురంలో జరిగింది. కొంతకాలంగా తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న యువకుడిపై యువతి తండ్రి దాడి చేసి కొట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గాయపడ్డ యువకుడిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఓ యువతిని ప్రేమించిన యువకుడిని చిత్తకొట్టిన ఘటన కాకినాడ జిల్లా సామర్లకోట మండలం బ్రహ్మదేవపురంలో జరిగింది. కొంతకాలంగా తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న యువకుడిపై యువతి తండ్రి దాడి చేసి కొట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ యువకుడిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ కిరణ్మయి. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట మండలం పెద్ద బ్రహ్మదేవరంలో ఈ సంఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఒక అగ్రవర్ణ కుటుంబానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తూ ఆమె ఇంటికి వెళ్లి ఓ యువకుడు వేరంగా సృష్టించాడు. దీంతో మైనర్ బాలిక కావడంతో చూసిన వారందరికీ కూడా అది ఆగ్రహం కల్పించింది. వారంతా కలిపి అక్కడ మహిళలతో సైతం ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇది జరిగిన తర్వాత దీనికి కుల రంగు పొలవడంపై కూడా స్థానికులు మండిపడుతున్నారు. మైనర్ బాలికను వేధించడం పెద్ద తప్పు, పైగా పెద్ద ప్రభుత్వ హయాంలో పోక్సో కేసులు పెట్టారు, ఇలాంటి దిశ కేసులు పెట్టారు. ఇలాంటి నేపథ్యంలో మైనర్ బాలికను వేధించిన యువకుడిని పట్టుకుని బంధించి ప్రశ్నిస్తే కులం రంగు పొలమడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ యువకుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు జాప్యంగానే ఇక్కడికి చేరుకున్నారు. ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇరు వర్గాలు ఘర్షణకు మోహరించడంతో అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు, ప్రత్యేకంగా పికెట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.